చిన్న వాక్యాన్ని చదువుకుందాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయం మొదటి వచనం చదువుకుందాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయం మొదటి వచనం. సహోదరులారా, ఈ సంగతి మీకు తెలియకుండా నాకు ఇష్టం లేదు. అదేమనగా, మన పితరులందరూ మేఘం కింద ఉండేది, వారందరూ సముద్రంలో నడిచిపోయేది. అందరూ మోషేని బట్టి మేఘములోను సముద్రంలోను బాప్తిస్మం పొందిరి. అందరూ ఆత్మ సంబంధమైన ఒకే ఆహారాన్ని భుజించిరి. అందరూ ఆత్మ సంబంధమైన ఒకే పానం చేసిరి. ఏలైనగా తమ్మును వెంబడించిన ఆత్మ సంబంధమైన బండలో ఉంది తాగిరి, ఆ బండ క్రీస్తే. అయితే వారిలో ఎక్కువ మంది దేవునికి ఇష్టలుగా ఉండకపోయిరి గనుక అరణ్యములో సంహరింపబడి, వారు ఆశించిన ప్రకారం మనం చెడ్డవాటిని ఆశించకుండానట్లు ఈ సంగతులు మనకు దృష్టాంతములుగా ఉన్నాయి. చిన్న మాట ప్రార్థన చేసుకుంటాం. ప్రేమ కలిగిన దేవా, నీకు వందనాలు. ఇంతవరకు ఆరాధించడానికి కొన్ని పాటల తలంపులు ఇచ్చినావు. అదేవిధంగా వాక్య తలంపులను కూడా ప్రభా మా దృష్టికి మీరు తీసుకొచ్చినందుకై వందనాలు. ఈ సమయంలో కొన్ని ప్రభా అవసరమైన నీ వాక్య ప్రత్యక్షతలు మాకు దయచేయండి. నా జీవితాలు సరి చేసుకొని ప్రభా ఏ విధంగా జీవించి నీతో సంబంధాన్ని కొనసాగించాలో ప్రభా, అందుకు ఉపయోగకరమైన రీతిలో ఈ తలంపులు మాకు అందించి కేవలం మీరు మాత్రమే మేము తెచ్చుకోమని ఈ ప్రార్థన మరక్షకుడైన యేసుక్రీస్తు వారి నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ఈ 10వ అధ్యాయంలో కొరింథీ యొక్క సంఘానికి పౌలు గారు చెప్పిన కొన్ని విషయాలు మనకు కనిపిస్తూ వచ్చినాయి. 9వ అధ్యాయంలో తన జీవితాన్ని చెప్తూ వచ్చినాడు. నేను అపోస్తలులైనా సరే నీ అధికారాన్ని వినియోగించలేదు. అపోస్తలులైనా సరే నేను ఎవరి దగ్గర డబ్బులు తీసుకొని నేను సేవ చేయలేదు, సువార్త ప్రకటించలేదు. తీసుకునే అధికారం నాకు ఉంది. మందలు కాస్తే తాగి అధికారం ఉన్నట్టుగా పనిచేసేవాడికి అధికారం ఉంది. అలాగే విశ్వాసురాలైన భార్యలను వెంట పెట్టుకుని తిరిగే అధికారాలు ఉన్నాయి. అన్ని విషయాల్లో నాకు అధికారాలు ఉన్నాయి. కానీ నేను ఏది వినియోగించుకోదలుచుకోలేదు, నేను ఏది చేయదలుచుకోవట్లేదు. ఎందుకంటే నేను ఒక దానికోసం కష్టపడుతున్నా. సువార్త ప్రకటించకపోతే నాకు శ్రమ, ఉచితంగా ప్రకటించడమే నా జీతం. నేను జీతం తీసుకోను, అందరికీ ప్రకటిస్తా. అందరినీ ప్రకటించడం కోసం అందరికీ అన్ని విధాలుగా అవుతా. చివరికి ప్రకటించిన తర్వాత ఎక్కడ నేను భ్రష్టున్నైపోతానేమో అని నన్ను నేను నలగొట్టుకుంటా. పరుగు పందెంలో పరుగెత్తే వారందరూ బహుమానం పొందరు, ఒక్కటే పొందుతాడు. అలాగే బహుమానం పొందే విధంగా నేను సువార్త పని చేస్తాను అని చెప్పి ఈ 9వ అధ్యాయంలో చెప్తూ తన జీవితాన్ని ఒక పక్క చెప్పిన తర్వాత కొరింథీలో ఉన్న సంఘానికి కూడా కొన్ని విషయాలు చెప్తూ రావాల్సి వచ్చింది. పౌలు గారు అంత సేవ చేసి అన్ని వదులుకొని అంతగా పరిగెత్తి కూడా ఎక్కడ తప్పిపోతానేమో, ఇతరులకు ప్రకటించిన తర్వాత ఎక్కడ భ్రష్టున్నైపోతానేమో, గాలికి కొట్టినట్టు ఎక్కడ నేను పోట్లాడతానేమో, నా ప్రయాసం వ్యర్థమైపోతేమో, బహుమానము పొందడానికి పరిగెత్తే వాళ్ళలాగా నేను ఎక్కడ తప్పిపోతానేమో, పొందకుండా తప్పిపోతానేమో. అందుకే అన్ని విషయాల్లో మితంగా ఉండి నన్ను నేను నల్లగొట్టుకొని నా శరీరాన్ని బోధించిన తర్వాత ఎక్కడ ప్రశ్న అయిపోతానేమో, నేను వాటిని లోపరుచుకొని చేస్తున్నానని చెప్తున్నాను.
అంటే ఈ 10వ అధ్యాయం రాయడం ఉన్న ఉద్దేశం, ఒక వ్యక్తి ఏ విషయంలోనైనా తప్పిపోయి పోగొట్టుకునే అవకాశం ఉంది. నేను అన్ని దేవుళ్ళు అన్ని చేసుకుంటూ వచ్చినా కూడా ఎక్కడ బోధించి తప్పిపోతాను, ఎక్కడ బహుమానం పొందకుండా తప్పిపోతానేమో, ఎక్కడ సువార్తను ప్రకటించి భ్రష్టున్నైపోతానేమో అని మితంగా ఉండి కాపాడుకొని నన్ను నేను నలగొట్టుకొని జీవిస్తున్నాను అని చెప్తూ ఇక్కడ వాళ్ళకు కూడా కొన్ని విషయాలు చెప్తున్నాడు. సహోదరులారా, ఈ సంగతి తెలియకుండా నాకు ఇష్టం లేదు. అదేంటంటే, మన పితరులు అందరూ మేఘాల కిందే ఉన్నారు కదా, అందరూ దేవుడు మేఘం కింద తీసుకొచ్చాడు. వాళ్ళందరూ సముద్రంలోనే నడిచిపోయారు కదా, వారందరూ మోషేని బట్టి సముద్రంలో బాప్తిసం పొందారు కదా, అందరూ ఆధార సంబంధమైన ఆహారాన్ని తిన్నారు, పానీయం భుజించారు. ఆ పానీయము ఆ బండ యేసుక్రీస్తుగా మేఘం కింద ఉన్నారు, ఆహారం తిన్నారు, పానీయం తాగారు, సముద్రంలో బాప్తిసం పొందారు. అయితే వారిలో ఎక్కువ మంది, మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఇన్ దెమ్, వారిలో ఎక్కువ మంది దేవునికి ఇష్టలుగా ఉండకపోయిరి గనుక అరణ్యములోనే సంహరించబడ్డారు. అరణ్యములోనే జీవితాలు ముగిసిపోయాయి. దేవునికి ఇష్టం లేక, దేవునికి ఇష్టలుగా లేక. వాళ్ళు మేఘం కింద ఉన్నారా, పరిశుద్ధాత్మ కిందికి వచ్చారు, బాప్తిస్మ కిందికి వచ్చారు, ప్రభు యొక్క శరీరం కిందికి వచ్చారు, రక్తం కిందికి వచ్చారు, బండ కిందికి ఆహారం కిందికి వచ్చారు. కానీ ఇష్టలుగా ఉండలేకపోయారు. ఈరోజు మనం దేవుళ్ళలోకి రావచ్చు, మందిరానికి రావచ్చు, పరిశుద్ధాత్మ యొక్క సహాయం కిందికి రావచ్చు, బాప్తిస్మ కిందికి రావచ్చు, బల్ల తీసుకోవచ్చు, శరీరంలో పాల్గొనవచ్చు. కానీ దేవునికి ఇష్టంగా ఉండకపోవచ్చు కూడా. అట్ ద సేమ్ టైం ఒక వ్యక్తి ఇవన్నీ చేసి కూడా, చేస్తూ ఉండి కూడా కొన్ని విషయాల్లో దేవునికి మనం ఇష్టంగా ఉండకపోవచ్చు, కొన్ని విషయాల్లో దేవునికి మనం నచ్చకపోవచ్చు. బాప్తిసం తీసుకున్న వాళ్ళు, పరిశుద్ధాత్మ పొందిన వాళ్ళు, బల్ల తీసుకొని శరీరంలో రక్తంలో పాల్గొన్న వాళ్ళందరూ దేవునికి ఇష్టలవుతారన్న గ్యారెంటీ లేదు. స్వార్థ ప్రకటించిన వాళ్ళందరూ దేవునికి ఇష్టలవుతారన్న గ్యారెంటీ లేదు. పౌలు గారు ఈవెన్ తన జీవితాన్ని పెట్టుకొని చెప్తూ వచ్చాడు, ఇవన్నీ చేసిన నేను అక్కడ పరిశుద్ధం అయిపోతానేమో అని చెప్పి, నేను నల్లగొట్టుకుంటున్నానని చెప్పి, ఇవన్నీ చేస్తూ కూడా ఒక విశ్వాసి తప్పిపోవచ్చు. బాప్తిసం పొంది, బల్ల తీసుకొని, పరిశుద్ధాత్మను పొంది దేవునికి ఇష్టంగా ఉండకుండా ఒక వ్యక్తి కోల్పోవచ్చు అని చెప్పడానికి ఇక్కడ పౌలు గారు తన ప్రయత్నం చేస్తా ఉన్నాడు. వారిలో ఎక్కువ మంది, అంటే కొంతమంది అవన్నీ పొంది ముందుకు వెళ్ళిపోయారు, కానీ ఎక్కువ మంది అరణ్యంలోనే పోయారు. అందుకే వాళ్ళు ఆశించిన ప్రకారం చెడ్డవాటిని మనం ఆశించకుండా, వాళ్ళకు జరిగినవి మనకు దృష్టాంతాలుగా ఈరోజు రాయబడ్డాయి, చెప్పబడ్డాయని చెప్తున్నాడు. ఆ రోజు వాళ్ళందరూ ఉన్నా తప్పిపోయారు. ఈరోజు మనం బాప్తిసం వచ్చింది, బైబిల్ వచ్చింది, దేవుడు వచ్చిందో, ప్రత్యక్షతలు వచ్చినాయి, బోధిస్తున్నాం, ఇవన్నీ చేసుకుంటున్నామని ఎక్కడ దేవుని నిర్లక్ష్యం చేసినా, శరీరాన్ని నిర్లక్ష్యం చేసిన, ఆత్మీయత జీవితాన్ని నిర్లక్ష్యం చేసిన, దేవుని సన్నిధిలో అనుభవించాల్సిన ఆ మాధుర్యాన్ని నిర్లక్ష్యం చేసిన, దేవునికి ఇష్టంగా జీవించాల్సిన జీవితాన్ని నిర్లక్ష్యం చేసిన మనము దేవుణ్ణి కోల్పోయే అవకాశం ఉంది, దేవునితో సంబంధాన్ని కోల్పోయే అవకాశం ఉంది, దేవునితో జీవితాన్ని కోల్పోయే అవకాశం ఉంది. ఈరోజు ఒకే ఒక మాట మనం ఆలోచించుకోవాల్సింది,
బాప్తిసం పొందిన మనం, పరిశుద్ధాత్మ కిందికి వచ్చిన మనం, ఆయన శరీర రక్తంలో పాల్గొంటున్న మనం దేవునికి ఇష్టంగా ఉన్నామా అనేది కూడా ఆలోచించుకోవాలి. లేదంటే ఇవన్నీ చేసి కూడా మన జీవితాల మధ్యలోనే ముగించబడతాయి అని చెప్తూ వస్తున్నాడు. వీళ్ళు చేసిన కొన్ని విషయాలు ఇక్కడ చెప్తూ వచ్చాడు. అందులో మొదటి విషయం ఇక్కడ ఏం చెప్పాడంటే, వాళ్ళు ఆశించిన ప్రకారము మనం ఆశించకూడదు. ఇశ్రాయేలు ప్రజలు ఏం ఆశించారు? మాంసాపేక్ష, కాకరకాయలు, కీరకాయలు, దోసకాయలు, సవిసారం అన్నం మేము తినలేకపోతున్నాం అన్నారు. నీళ్లు లేవు అరణ్యంలో అన్నారు. ఈ అరణ్యంలో మా ప్రాణాలు విసుగొస్తున్నాయన్నారు. నడవలేకపోతున్నాం. ఇట్లా ఎన్నో విషయాలు ఆశిస్తూ వచ్చినారు. మాంసాపేక్ష. ఐగుప్తులో ఎట్లా ఉందో, ఐగుప్తులో రుచులు, ఐగుప్తులో వంటలు, ఐగుప్తులో విషయాలు ఆశించారు. అందుకే దేవుడు మాంసం ఆ సాయంత్రానికి ఇచ్చారు. ఇంకా వాళ్ళ ముక్కులో గొంతుల్లో ఉండగానే ఆలయంలో ఎన్నో శవాలు రాలిపోయింది. అదందరికీ మనకు తెలుసు. మాంసాపేక్ష కలిగిన జనాలు ఆ రోజే చనిపోయిన సందర్భాన్ని మనకు దేవుడు గుర్తు చేస్తా ఉన్నాడు. ఈరోజు దేవుళ్ళలోకి వచ్చిన మనం ఐగుప్తు అనే ఇంకా లోకంలో ఉన్న వాటిని కోరుకోవాలి స్థితిలోనే ఉన్నారు. లోకంలో లోకస్తులు కలిగి ఉన్నట్టుగా వస్తువులను కోరుకున్నాను, లేకపోతే స్థానాన్ని కోరుకున్నాను, ఘనతను, పేరును కోరుకున్నాను. మనం ఆశించిన కింద లెక్క అపోస్తులన్నీ వదిలిపెట్టుకొని వచ్చారు. అన్ని వదిలేసుకొని ఏమీ ఆశించకుండా ప్రభువును వెంబడించారు. ఆశించని జీవితాన్ని ఈరోజు మన నుంచి ప్రభువు కోరుతున్నాడు. ఆశించని జీవితం కలిగి ఉంటే దేవునికి మనం ఇష్టలుగా బతుకుతాం. అది లోక సంబంధమైన ఆశ, అది దేవుని నుంచి వచ్చిన ఆశ కాదు. ఐగుప్తు ఆశలన్నీ లోక సంబంధమైనవి, దేవుని నుంచి వచ్చినాయి కాదు. మనం లోకం నుంచి దేవుళ్ళకి వచ్చాక మన ఆశలు లోక సంబంధమైనవిగా ఉండకూడదు, లోక సంబంధమైనవి మనం ఆశించకూడదు. ఒకవేళ ఆశిస్తే దేవునికి ఇష్టంగా ఉండము. ఇమ్మీడియట్ గా దేవుడి నుంచి వెళ్ళిపోతాం. ఒక మనిషి ఇంకొక మనిషి ఇష్టానికి మ్యాచ్ అయినప్పుడు ఇద్దరి మధ్య సంబంధం ఉంటది. ఒకరి ఇష్టం కలవనప్పుడు మనుషులే విడిపోతున్నారు. అలాగా మన ఇష్టాలు దేవుని ఇష్టాలు అవనప్పుడు, దేవుని ఇష్టాన్ని మనం కోరుకోనప్పుడు దేవుని నుంచి కూడా సంబంధం కోల్పోతాం. అదే చెబుతూ వచ్చాడు, దేవునికి ఇష్టలుగా ఉండలేదు కాబట్టి వారిలో ఎక్కువ మంది అరణ్యంలోనే పోయారు. దేవునికి ఇష్టలుగా ఉండాలంటే దేవుడు చెప్పినట్టు చెయ్యాలి. దేవుడు చెప్పినట్టు ఆశించకుండా ఉండాలి, కోరుకోకుండా ఉండాలి. దేవుడిచ్చిన వాటిని తృప్తిపడాలి, దేవుడిచ్చిన దాంతో కలిగి బ్రతకాలి. ఆశపడి దేనాన్ని అడిగి తెచ్చుకొని ప్రాణాలు పోగొట్టుకుని దాన్ని తెచ్చుకోకూడదు. ఈరోజు ఒకటే అంటున్నాడు దేవుడు మనతో, నువ్వు దేవునికి ఇష్టంగా బతకాలంటే ఐగుప్తును, లోకంను నువ్వు ఆశించకూడదు, లోకంలో ఉన్నవి ఆశించకూడదు, వాటిని ప్రేమించకూడదు. అది ఏమున్నా ఏమి లేకపోయినా దేవుణ్ణి ప్రేమించాలి. మనకేం కావాల్సో ఆయనకు తెలుసు అన్నాడు. అందుకే ఈ లోకంలో వాటిని ప్రేమించొద్దు అన్నాడు. మనం ఆశించాల్సింది లోకంలో ఉన్న వాటిని కాదు, దేవుని, పరలోకాన్ని, మహిమ శరీరాన్ని, ఆయన రాజ్యాన్ని, ఆయన నీతిని, దాన్ని మనం ఆశించాలి. దాన్ని మనం కోరుకుంటే ఇక్కడ కావాల్సినన్ని ఇస్తానని ప్రభు ఎన్నో సందర్భాల్లో చెప్తూ వచ్చినాడు. లోక సంబంధమైన ఆశ దేవునికి మనం దూరం చేస్తుందనే విషయాన్ని చెప్తూ ఉన్నాడు. తర్వాత 8వ వచనానికి వచ్చేసరికి 7, 8 వచనానికి
జనులు తినుటకు తాగుటకు కూర్చుండి ఆడుటకు లేచిరి అని వ్రాయబడినట్టు వారిలో కొందరి వలె మీరు విగ్రహారాధకులై ఉండకూడదు. తర్వాత దేవునికి ఇష్టాన్ని వీళ్ళు కోల్పోవడానికి మరో రీజన్ ఏంటంటే విగ్రహారాధన. దూడ తయారు చేసుకొని దాని ముందు తిని తాగి నాట్యమాడి ఇదే మమ్మల్ని విడిపించిందని చెప్పుకుంటే దేవుడు ఎలా ఇష్టపడతాడు వాళ్ళని. ఈరోజు మనం కూడా డైరెక్ట్ దేవుడు చెప్తున్న మాట, మనల్ని విడిపించింది ఆయన, మనల్ని గణపరిచింది ఆయన, పాపపు బ్రతుకులో నుంచి బయటికి తెచ్చింది ఆయన. మనకు వేరే విగ్రహం ఉండకూడదు, వేరే ఏది ఉండకూడదు. మన ప్రాణం ఆయన. తల్లి తండ్రి అన్నదమ్ములు అక్కదమ్ముల కంటే కూడా దేవుడే మనకు. మన ఆస్తి కాదు, దేవుడే మనకు. లోకంలో ఉన్న పేరు డబ్బు మన యొక్క స్థితి కాదు, దేవుడే. ఇవన్నీ వదిలిపెట్టుకుంటే నా శిష్యుడు కాలేమన్నాడు. ఈరోజు విగ్రహారాధన అంటే ఏదో చేయాల్సి, మన హృదయములో దేవుని కంటే ఎక్కువగా మనుషులను ఆశించిన, వస్తువులను ఆశించిన, ప్రేమించిన దేవుని కంటే ఎక్కువగా దేన్ని మనం కోరుకున్నాం, ఇది విగ్రహారాధన. దేవునికి అంటే దేనికి ప్రాధాన్యత ఇచ్చిన, డబ్బుకి ఇచ్చిన, మనుషులకి ఇచ్చిన, పేరుకి ఇచ్చిన, ఘనతకి ఇచ్చిన, ఉద్యోగాలకి ఇచ్చిన, ఐశ్వర్యాలకి ఇచ్చిన, దేవుని కంటే దేనికి ఇచ్చినా మనం విగ్రహారాధన చేసినట్టే. విగ్రహారాధన చేస్తే మనం దేవునికి ఇష్టంగా ఉండం. దేవుని కంటే ఎక్కువ దేన్ని పెట్టి మన జీవితంలో పూజిస్తే దేవునికి ఇష్టంగా ఉండం. మన బ్రతుకులు దేవునికి ఇష్టం నుంచి పోతాయి. మన ఇష్టాలు మారిపోతే మన మీద దేవుని ఇష్టం కూడా మారిపోతుంది. మన ఇష్టాలు దేవుని విషయంలో మారిపోతే మన మీద దేవుని ఇష్టం కూడా మారిపోతుంది. అందుకే దేవుడు ఆశించినట్టు ఆశించాలి, దేవుడు కోరుకోమన్నదే కోరుకోవాలి. దేవుడు విగ్రహారాధన చేయొద్దన్నాడు. నేనే మీ దేవుని, నేను తప్ప వేరే ఉండదు, నేను తప్ప నా ధ్యాస నేనే అని చెప్తూ వచ్చాడు. డబ్బు కాదు, పని కాదు, మనుషులు కాదు, గౌరవం కాదు, పేరు కాదు, దేవుడే. దేవుడు తప్ప మన ఊపిరి, దేవుడు తప్ప మన ప్రాణం, దేవుడు తప్ప మన పూజ. వేరే విగ్రహాలు ఉండకూడదు. ఒకవేళ వేరే వాటిని మనము ప్రేమిస్తున్నామంటే దేవునికి ఇష్టం నుంచి తప్పిపోతున్నాము అని అర్థం. దేవుని ఇష్టం నుంచి దూరం అయ్యాము అని అర్థం. ఈరోజు నువ్వు దేవునికి ఇష్టంగా బ్రతుకుతున్నావా అని మన ఇష్టాలను బట్టి తెలుసుకోగలగాలి, మన ఇష్టాలను బట్టి మనం అర్థం చేసుకోగలగాలి. తర్వాత ఇంకొక మాట చెప్తున్నాడు, వారి వలె మనము వ్యభిచరించుకుందాము. వారిలో కొందరు వ్యభిచరించి ఒక్క దినముననే 23,000 మంది కూలేది. నెక్స్ట్ వ్యభిచారం, శరీర సంబంధమైన సుఖాన్ని ఇశ్రాయేలు ప్రజలు ఆ రోజు కోరుకున్నారు. వ్యభిచారం శరీర సంబంధమైన ఆనందం, దానికి సాదృశ్యంగా మనం చెప్పుకోవాలి. ఇశ్రాయేలు ప్రజలు వేరే స్త్రీలను తెచ్చుకున్న వాళ్ళతో పోతే ఆ రోజు 23,000 మంది ఒక్క రోజులోనే కూలిపోయారు. ఎందుకంటే అది దేవునికి ఇష్టం లేదు. అన్ని జనులతో సాంగత్యం చేయడం, ఆ స్త్రీలను తెచ్చుకొని పెళ్లి చేసుకోవడం, వాళ్ళతో ఉండడం దేవునికి ఇష్టం లేదు. వీళ్ళ సుఖం కోసం దేవుడు చెప్పని వాటిని తెచ్చుకున్నారు, దేవుడు వద్దన్న వాటిని తెచ్చుకున్నారు, సుఖాన్ని కోరుకున్నారు వీళ్ళు. అందుకే దేవునికి ఇష్టలుగా ఉండలేకపోయారు. అందుకే అరణ్యంలోనే ఒక్క రోజులోనే 23,000 మంది కోల్పోయారు, మరణానికి వెళ్ళిపోయారు. ఈరోజు దేవుడు ముందు చెప్తున్న మాట ఇది, నీ సుఖం కోసం దేవుడు చెప్పింది తెచ్చుకోవద్దు. నీ సుఖం కోసం లోకంలో ఉన్న
వ్యక్తులను తెచ్చుకోవద్దు, వస్తువులను తెచ్చుకోవద్దు. దేవుడు చెప్పని దేన్ని తెచ్చుకొని నీ సుఖాన్ని సాటిస్ఫై చేసుకోవద్దు. అది మానసికంగా అయినా, శరీరపరంగా అయినా, కంటికి సంబంధించింది అయినా, జీవానికి సంబంధించింది అయినా, మన ఘనతకు సంబంధించి సుఖమైన, కంటికి కనిపించే సుఖమైన, శరీరానికి సంబంధించే సుఖమైన, దేవునికి వేరుగా ఒక సుఖాన్ని మనం తెచ్చుకొని మనం తృప్తి పరుచుకుంటున్నామంటే దేవునికి ఇష్టలుగా ఉండే స్థితిని కోల్పోతున్నామని అర్థం. దేవునికి మరి దగ్గరగా ఉండే ఆ బంధాన్ని కోల్పోతున్నామని అర్థం. రోజు మనం దేవుని ఒకటి అడగాలి, ఏ సుఖాన్ని ప్రభువా నీకు వేరుగా, ఏ యొక్క సంతోషాన్ని నీకు వేరుగా తెచ్చుకొని నా శరీరాన్ని తృప్తిపరచుకోను, నా ఆత్మను తృప్తిపరచుకోను, నా యొక్క మనస్సును కంటిని తృప్తిపరచుకోను అని. ఎందుకంటే దేవుడు కోరని వీళ్ళు ఆశించారు. దేవుని పక్కన పెట్టి విగ్రహారాధన చేశారు. వీళ్ళ సుఖం కోసం దేవుడు చెప్పని వ్యక్తులను తెచ్చుకున్నారు. ఈరోజు దేవుడు ఇవ్వని సుఖం మనకు వద్దు, శ్రమ అనుభవించడం మేలు. అందుకే ఐగుప్తులో ఉన్న ధనం కంటే, పాప భోగాల కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించడం మేలు అంటాడు. కొన్నిసార్లు సుఖం కంటే శ్రమ మేలు. శరీర సంబంధమైన ఆనందం కంటే శ్రమ పడటం మేలు. పాప భోగాల కంటే శ్రమ పడటం మేలు. లోకంలో ఎన్నో పాప భోగాలు ఉన్నాయి. వాటితో తృప్తి పడే కంటే శరీరంలో శ్రమ పడటం మేలు. శ్రమ పడినప్పుడు మనం దేవునికి ఇష్టలుగా ఉంటాం. అదే సుఖాల కోసం పరిగెత్తినప్పుడు దేవుని ఇష్టాన్ని కోల్పోతాం. ఇశ్రాయేలు ప్రజల సుఖం కోసం వెళ్ళే 20,000 మంది వ్యభిచారం చేసి 23,000 మంది కూలిపోయారు. ఈరోజు మనం అలా ఉండకూడదు అని చెప్పి దేవుడు కోరుతున్నాడు. కొన్నిసార్లు మన సుఖం కోసం మనం వెళ్ళే ప్రయత్నాలు దేవుని ఇష్టాన్ని కోల్పోవడానికి కారణమవుతాయి. మన సుఖం కోసము మనం తీసుకునే నిర్ణయాలు, పనులు దేవుని ఇష్టాన్ని కోల్పోవడానికి కారణమైతే అది మనం ఆలోచించుకోవాలి. తర్వాత ప్రభువును మనము శోధింపక ఉందాము. వారిలో కొందరు శోధించి సర్పము వలన నశించారు. తర్వాత ప్రభువును వీళ్ళు శోధించారు. ఈ అరణ్యంలో ఆహారం సిద్ధపరచగలడా, ఈ అరణ్యంలో మాంసం సిద్ధపరచగలడా, ఈ అరణ్యంలో వాళ్ళు కాపాడగలడా, ఈ అరణ్యంలో నీళ్ళు ఇయ్యగలడా. శోధించారు ప్రభు. చేయగలడా. అందుకే వాళ్ళు దేవుని ఇష్టాన్ని కోల్పోయారు. వారి వల్ల మనం శోధింపక ఉందాం. వారు కొందరు శోధించి సర్పముల వలన నశించారు. శోధించి నశించిపోయారు. ఈరోజు మనం శోధించకూడదు, ప్రభువును శోధించకూడదు, ప్రభువుని ఇబ్బంది పెట్టకూడదు, ప్రభు మీద మన విశ్వాసాన్ని తొలగించకూడదు. వస్తాయి శోధనలు. దేవుడు చేయట్లేదని వస్తాయి, వినట్లేదని వస్తాయి, దేవుడు ఉన్నాడు అసలు అని వస్తాయి. అసలు దేవుడు వింటున్నాడా అనే విధంగా శోధించబడతాం. దేవుళ్ళు ఉండడం అవసరమా? దేవుళ్ళ ఈ జీవితం అవసరమా? దేవుళ్ళ నడవడం అవసరమా అనే విధంగా శోధనలు వస్తాయి. దేవుని మారుద్దామా అని కూడా శోధనలు వస్తాయి. శోధిస్తారు. దేవుడు అంటే ఇలా ఎందుకు ఉంటది, దేవుడు అంటే ఇలా ఎందుకు జరిగింది, దేవుడు అంటే ఇంకెందుకు మారలేదు, దేవుడు అంటే ఇంకా ఎందుకు ఇలా జరుగుతుంది అని చెప్పి ఎన్నో విషయాల్లో మనం శోధించే వారిగా ఉంటే, దేవుని మీద నమ్మకం కోల్పోతే మనము కూడా దేవుని ఇష్టాన్ని కోల్పోతాం. కొన్నిసార్లు మనం శోధించే ఆ శోధన దేవుని మీద ఉండే అపనమ్మకమే, అవిశ్వాసం దేవుని ఇష్టాన్ని మన మీద కోల్పోవడానికి కారణమవుతుంది.
దేవునికి ఇష్టలుగా జీవించని జీవితానికి పడిపోవడానికి కారణమవుతుంది. దేవునికి ఇష్టలుగా బ్రతికే ఆ స్థానం కోల్పోవడానికి కారణం కొన్నిసార్లు మనం శోధించడమే, దేవుని మీద నమ్మకం కోల్పోవడమే, దేవుని మీద ధైర్యం కోల్పోవడమే, దేవుని నమ్మకపోవడమే, జీవితాల్లో దేవుణ్ణి పెట్టుకోకపోవడమే. వీళ్ళలాగా మనం శోధింపుగా ఉందాము. వాళ్ళు శోధించి సర్పాల వల్ల నశించిపోయారు. రోజు మనం శోధిస్తే మన బ్రతుకులు కూడా నశించిపోతాయి. ఆత్మీయ జీవితంలో ముందుకు వెళ్ళలేము, అభివృద్ధి పొందలేము. తర్వాత ఇంకా చెప్తున్న మాట, మీరు సనగకొడి వారిలో కొందరు సనిగి సంహారకుని చేత నశించిరి. ఈ సంగతులు దృష్టాంతాలుగా వారికి సంభవించి యుగాంతమందున్న మనకు బుద్ధి కలుగుటకై రాయబడింది. తర్వాత వాళ్ళు దేవుని ఇష్టాన్ని కోల్పోవడానికి కారణమైనది సనిగారు, గొనిగారు, నశించిపోయారు. కొన్నిసార్లు సనగడం దేవుని ఇష్టాన్ని కోల్పోవడానికి కారణము. సనిగిన జీవితం, సనిగిన బ్రతుకు దేవుని ఇష్టాన్ని కోల్పోవడానికి కారణం. రోజు మనం సనిగితే ఆత్మీయ జీవితాన్ని గురించి సనుక్కున్నా, శరీర జీవితాన్ని సనుక్కున్నా, కుటుంబ జీవితాన్ని గురించి సనుక్కున్నా, పనుల గురించి సనుక్కున్నా, మనుషుల గురించి సనుక్కున్నా, దేవునిలో ఉన్న జీవితాన్ని గురించి సనుక్కుంటే, దేవుడు పెట్టే బాధలను చూసిన, శ్రమలను చూసిన, వచ్చే పోరాటాలను చూసిన, నిరాశలను చూసి సనుక్కుంటే, అర్థం కాని పరిస్థితులను చూసి సనుక్కుంటే, ఏ విషయాన్ని గురించి మనం సనుక్కున్నా మనం దేవుని ఇష్టాన్ని కోల్పోతాం. అందుకే పౌలు గారు చెప్తాడు, ప్రభు నందు ఆనందించండి, మరలా చెప్తున్నాం ఆనందించండి, ఎల్లప్పుడూ ఆనందించండి. ఆనందం ఎప్పుడు ఉంటే సనుకు మనం సనుక్కోలేము. భక్తులు కాబట్టి జైలైనా, మురికైనా, పెంటగాయించిన, తిండి లేకపోయినా, కొట్టినా, జనాలు ఎలా చూసినా, ఎవరున్నా లేకపోయినా, ప్రకటించినా, జైల్లో వేసినా, కన్నీళ్లు గారుతున్నా, దెబ్బలు ఏడిపిస్తున్నా, నొప్పులు బాధించిన, ఆనందంగా ఉండి వాళ్ళు సనుక్కోలేదు. వాళ్ళు వాళ్ళ జీవితాలతో తృప్తి పొంది ఉన్నారు, వాళ్ళ జీవితాలతో సాటిస్ఫైడ్ గా ఉన్నారు, వాళ్ళకి ఇచ్చిన జీవితంతో ఆనందంగా గడుపుతున్నారు. ఒక వ్యక్తి తన జీవితాన్ని బట్టి తృప్తిగా ఉంటే సనుగురాదు. తనకిచ్చిన స్థితిని బట్టి దేవుణ్ణి మహింపరిస్తే సనుక్కోవడం రాదు. లేమి స్థితి ఇచ్చాడా, హ్యాపీగా ఫీల్ అవుతాం. ఉన్నత స్థితి ఇచ్చిందా, హ్యాపీగా ఫీల్ అవుతాం. బాధ ఇచ్చాడా, తృప్తి. సంతోషం ఇచ్చాడా, తృప్తి. కరువు ఇచ్చాడా, తృప్తి. సమృద్ధి ఇచ్చాడా, తృప్తి. అందుకే నేను ఏ స్థితిలో ఉన్నానో ఆ స్థితిలో సంతృప్తి కలిగి నేర్చుకున్నాను అంటున్నాడు. I have learned about in live that life అంటున్నాడు. ఆ జీవితాన్ని జీవించడానికి నేను నేర్చుకున్నాను. అన్ని బాగా జరిగితే హ్యాపీ జీవితం, జరగకపోతే కొనుక్కోవడం. ఇశ్రాయేలు ప్రజలకు అన్ని మంచిగా దేవుడు ఇచ్చుకుంటే హ్యాపీగా ఉన్నారు. ఏదన్నా అన్నిలు లేవు, సనుక్కోవడం. ముందుకెళ్ళే మార్గం కనిపించదు, సనుక్కోవడం. మాంసం లేదు, సనుక్కోవడం. తిండి లేదు, సనుక్కోవడం. వాళ్ళు సనుక్కు అని దేవుని ఇష్టానికి కోల్పోయారు. ఈరోజు మనం మన జీవితాల గురించి చనుక్కుంటే, ఎట్టన్నా ఉండని, ఏమన్నా జరగని, సంతృప్తి కలిగి ఉంటే నేర్చుకుంటే, ఆనందించడం నేర్చుకుంటే, జీవితాలను బట్టి దేవుని ఇష్టాన్ని మనం కోల్పోము. దేవునికి ఇష్టలుగా ఉండే జీవితాన్ని కోల్పోము. ఇవన్నీ వాళ్ళకి ఆల్రెడీ జరిగినాయి, మనకు జరగకూడదని, మనకు ఉదాహరణలుగా ఇవన్నీ రాయబడ్డాయని పౌలు గారు చెప్తా వచ్చినారు. కాబట్టి ఈరోజు మనం ఒకటే ఆలోచించాల్సింది, దేవునికి ఇష్టలుగా ఉండకుండా ఎక్కడ తప్పిపోతామని పౌలు గారు భయపడ్డాడు. కొరింథీ సంఘస్థులను భయపడమని చెప్తూ వచ్చాడు.
రోజు అదే మాటలు మనకి ఇస్తున్నాడు. కాబట్టి మాటలు బట్టి ప్రార్థన చేసుకున్నాం. ప్రేమ కలిగిన దేవా, నీకు వందనాలు చెల్లిస్తున్నాం దేవా. ఒకే ఒక తలంపును మా దృష్టికి తీసుకొని వచ్చినావు ప్రభా. ఎక్కడ నీకు ఇష్టంగా ఉండకుండా తప్పిపోతాం. బాప్తిసం పొంది, పరిశుద్ధాత్మ పొంది, శరీర రొట్టెలో పాల్గొని కూడా మందిరా తృప్తి అనుభవించి కూడా దేవా, ఎక్కడ నీకు ఇష్టలుగా లేకుండా జీవిస్తాము అనే ఒక భావన మరోసారి మా దృష్టికి మీరు జ్ఞాపకం చేసినట్టే ఉన్నాను. కొన్నిసార్లు చెప్పనివి ఆశించి నీ ఇష్టాన్ని కోల్పోతున్నామేమో దేవా. కొన్నిసార్లు శరీర సంబంధమైన సుఖము, వ్యభిచారం కోరుకొని ఇష్టాన్ని కోల్పోతున్నామేమో. కొన్నిసార్లు ప్రభువా నిన్ను శోధించి కోల్పోతున్నామేమో. కొన్నిసార్లు సనిగి కోల్పోతున్నామేమో దేవా. కొన్నిసార్లు నా ప్రభువా విగ్రహారాధన చేసి కోల్పోతున్నామేమో. నీ స్థానంలో వేరే వాటిని పెట్టాము దేవా. నాయనా ఎక్కడ దేవా నీ ఇష్టాన్ని కోల్పోతామన్న భయము ప్రతి క్షణం ఉండడానికి సహాయం చేయండి దేవా. ఎక్కడ నీ ఇష్టాన్ని కోల్పోతాము, ఏది చేస్తే నీ ఇష్టం కోల్పోతాము, దేని వల్ల కోల్పోతాము అనే భయాన్ని కలిగి జీవించడానికి సహాయం చేయి దేవా. నీ ఇష్టాన్ని కోల్పోయిన బ్రతుకుతో బ్రతకలేం దేవా. నీకు ఇష్టలుగా లేని జీవితం వ్యర్థము నా ప్రభువా. ఈరోజు నా జీవితంలో నీ ఇష్టాన్ని కోల్పోయేది నా ప్రవర్తన, నా జీవితం, ఆత్మీయ జీవితం, అనపాన్న మాటల ప్రభా, నా ఆలోచనల, నా సుఖాల ఎక్కడనైనా చూపించండి ప్రభా. నీ ఇష్టంగా ఉండకుండా ఏం పెట్టి నేను బాధపడుతున్నాను చూపించుతాను. నీ ఇష్టాన్ని ప్రభా నువ్వు ఇష్టపడే వ్యక్తిగా నేను ఉండకుండా, నేను బ్రతకలేని దానికోసం ఏదైనా వదిలేయడానికి సిద్ధపడే విధంగా నా ప్రభా ఉంటానా తండ్రి. నేను చేస్తూ కూడా ఎక్కడ నీ ఇష్టాన్ని కోల్పోతానో అనే భయము నాలో ఉంచండి ప్రభా. అది మనుషుల నుంచి అయినా, పనుల నుంచి అయినా, ఇంకో విషయం ఏ విషయం నుంచి అయినా దేవుడు నీ ఇష్టాన్ని కోల్పోయే బ్రతుకు తండ్రి. నీ ఇష్టాన్ని కోల్పోయేదాకా నేను తెచ్చుకోకూడదు నాయనా. దానికి సంబంధించిన ఏ పని నాలో ఉన్నా తీసివేయండి ప్రభా. ఆ రీతిగా మీరు కృప చూపిస్తారండి. ఆ రీతిగా మీరు సహాయం చేస్తూ రమ్మని కోరుతున్నాను. ఈ రీతిగా ఈ ఆరాధనలో సహాయం చేసి ఆరాధన తలంపులకు, వాక్య తలంపులకి, పాటలకి నీ విషయాల్లో సహాయం చేసావు ప్రభా. ఎంత ఆనందం ఉంది నీ సన్నిధిలో ప్రభా. ఇదే సన్నిధి, ఇదే అనుభూతి ప్రభా. ఎంతోమంది ఇక్కడికి రాలేకపోయినా కూడా దేవా, వారి దగ్గరికి మీరే తీసుకెళ్ళండి ప్రభా. వారికి ఆనందాన్ని, సంతృప్తిని కలిగించండి. అందుకే ఇది ప్రభా, దాన్ని చేత పట్టుకొని వెళ్ళే వ్యక్తిలాగా నాకు మీరు సహాయం చేయతండి. ఈ వారం అంతా ఎంతగానో సహాయం చేస్తూ వచ్చినావు ప్రభా. రాబోయే వారం కూడా ప్రభా కాపాడండి. ఆహారం విషయం, ఆత్మీయ జీవిత విషయం, ఆర్థిక విషయాలు, అనారోగ్య విషయాలు, మనుషుల విషయాలు, అందాల విషయాలు, సేవ విషయాల్లో, ప్రతి విషయంలో ప్రభా సహాయం చేయండి. రాబోయే శోధనలు తప్పించండి, పోరాటాలను తప్పించండి, అవమానాలను తప్పించండి. నీ ఆలోచనలతో నింపండి. ముందెళ్ళని ప్రతి మార్గంలో ప్రభా నేను ఎలా నడవాలో తెలియచేయండి. ప్రతి విషయంలో కృప చూపించండి దేవా. సంఘాలు, విశ్వాసాలు, సేవకులను జ్ఞాపకం చేసుకోండి. చిన్న ముందుగా ఈరోజు ఎంతమంది అయినా ఏ రీతిగా నేను ఆరాధిస్తూ ఉన్నారు, వారందరినీ జ్ఞాపకం చేసుకో దేవా. ఇదే విధంగా బ్రతకడానికి సాయం చేయండి.
ఇదే విధంగా ఆరాధించడానికి సహాయం చేయండి. అధికారులను, దేశాలను, ప్రెసిడెంట్లను వారి మధ్య సమాధానాలు దయచేయండి. క్షేమం కోసమై మంచి పరిపాలన దయచేయండి ప్రభా. ఇంకెంతో మంది దూరంగా ఉన్నారు, వారిని జ్ఞాపకం చేసుకోండి. ఆయా జాతుల్లో, మతుల్లో, కులాల్లో ప్రభా మాకు తెలిసి ఎంతో మంది ప్రభా వారిని మీరు దీనిలోకి పిలుచుకోండి దేవా, వారిని రక్షించుకోమని కోరుకుంటున్నాను. ఎంతో మంది కుటుంబాల్లో ప్రభా శ్రమలు, అప్పులు, శోధనలు, పోరాటాలు, ఆయా విషయాల్లో బాధలు, అనారోగ్యాలు, ఆవేదనలు, ఎన్నో పోరాటాలు ప్రభా సహాయం చేయండి. చదివే వారికి సహాయం చేయండి. చదివే బిడ్డలకి ప్రభా కృప చూపించండి. పనులు చేసేవారికి సహాయం చేయండి. ఆయా ఉద్యోగాల్లో సహాయం చేయండి. ఆయా పనులు చేస్తున్న వారికి కూడా సహాయం చేయండి. అనే విషయాల్లో మీరే కృప చూపించండి. సమాధానం లేక, సంతోషం లేక ఉన్నవారికి సమాధాన సంతోషాలు దయచేయండి. ఆరోగ్యం లేక బాధపడే వారికి ఆరోగ్యం ఇవ్వండి. ఆనందం లేక బాధపడే వాళ్ళకి ఆనందం ఇవ్వండి. సమాధానం లేక బాధపడే వాళ్ళకి సమాధానం అనే విషయాల్లో మీకు కృప చూపించదంటే ఈ వారం అంతా తోడుగా ఉండండి. ఇంతవరకు సాయం చేసినందుకు హృదయపూర్వకంగా వందనాలు చెల్లిస్తాను. ఈ ప్రార్థన మా రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామంలోనే ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, మన కుమారుడు మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధాత్మిక సహాయము, సన్నిధి, ఈ రీతిగా జీవించడానికి మనకును సర్వత్రిక సంఘానికి, ఈ భూమి మీద ఉన్న ప్రతి ఒక్కరికి దేవునికి ఇష్టలుగా ఉండడానికి సహాయం చేసి నడిపించుగాక. ఆమేన్. అందరికీ వందనాలు.